హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఏమని ఈరోజు మన వీడియో వచ్చి కోయేట్ ఎయిర్లైన్స్, జజీర్ ఎయిర్లైన్స్ గురించి మాత్రమే. అలాగే మన కోయేట్ గవర్నమెంట్ కొన్ని ఫ్లైట్ల గురించి అయితే మాట్లాడింది. దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా చూడండి. ఎందుకు ఏమంటే మన దగ్గర సుత్తి సోది అనేది ఉండదు. ఏదైనా కూడా ఫేస్ టు ఫేస్ మాట్లాడము, ఫేస్ టు ఫేస్గా చెప్పడమే ఉంటుంది. ఇంకొకటి వచ్చి కోయేట్ గవర్నమెంట్ ఏమని చెప్పిందంటే ఓన్లీ జజీర్ ఎయిర్లైన్స్, కోయేట్ ఎయిర్లైన్స్ మాత్రమే టికెట్లు మేము ఇప్పుడైతే నడుపుతున్నాము. కాబట్టి మీరు ఆ టికెట్లు మాత్రమే కొనుక్కోండి. వేరే ఎయిర్లైన్స్ ఏవి కూడా మీరు కొనొద్దండి. ఇప్పుడే అవి వస్తాయా లేదనేది గ్యారంటీ అయితే మేము ఇవ్వలేము, మా మీద ఎటువంటి బాధ్యత లేదు అనేది క్లియర్గా చెప్పింది. ఇంకొకటి చాలామంది డౌట్ ఏమంటే ఈ నెల 13 అయిపోయింది కాబట్టి 23, 27, 29 ఫ్లైట్లు అయితే 130 దినార్లు, 120 దినార్లకు మాత్రమే బెంగళూరు, హైదరాబాదు, చెన్నై ఇలా టికెట్లు దొరుకుతున్నాయి అని చెప్పి ఈ ఫేస్బుక్లోన అలాగే కొన్ని వెబ్సైట్ల వీడియోలు అయితే చాలా పెడుతున్నారు, తక్కువగా దొరుకుతున్నాయని. దానికి కమిట్ అయిపోయి చాలామంది అయితే మనకు కామెంట్ అలాగే మెసేజ్ చేస్తున్నారు, అన్న టికెట్లు ఏదో తక్కువ ఉన్నాయంట, మీరు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్ పెట్టారు కదా, మీరు ఏదన్నా దాని గురించి ఏమన్నా చెప్పండి అన్న, నిజమా కాదా అని. అంటే 100% చెప్తున్నా, 250 దినార్లకు పై మాట తప్ప లోపలైతే టికెట్ ఏది దొరకదు. ఇది వాస్తవమైన మాట. తర్వాత వచ్చి జజీరా ఎయిర్లైన్స్ అయితే ఓన్లీ 20 కిలోలు మాత్రమే లగేజ్ వస్తుంది. కోయేట్ ఎయిర్లైన్స్ ఎత్తుకుంటే 46 కిలోలు లగేజ్, పాతది ఎలా ఉందో అలాగే నడుపుతున్నారు. అలాగే దాంట్లో ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. జజీరా ఎయిర్లైన్స్ ఎటువంటి ఫుడ్ రాదు, అది మీ అందరికీ తెలిసిన విషయమే. అది తర్వాత పక్కన పెడితే ఈ కోయేట్ ఎయిర్లైన్స్ వాళ్ళు మాత్రమే ఫ్లైట్లు అయితే చాలామంది క్యాన్సిల్ అవుతున్నాయని, మా టికెట్లు క్యాన్సిల్ అవుతున్నాయి కదా ఎలాగేమి అని ఫీల్ అవుతున్నారు. మీరు అలాంటి దానికి కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కోయేట్ ఎయిర్లైన్స్ కానీ, జజీర్ ఎయిర్లైన్స్ కానీ ఎవరైనా కూడా మీరు ఇంటికి పోవాలి అనుకున్నప్పుడు జస్ట్ 2 రోజులు 3 రోజులు ముందు మాత్రమే టికెట్ కొనుక్కోండి. లేదంటే ఒక్కరోజు ముందు వీలైతే ఒక్కరోజు ముందే కొనుక్కోండి. అంతేగాని నిమిషానికి టికెట్ రేటు పెరగడం జరుగుతుంది, నిమిషానికి టికెట్ రేటు తగ్గడము జరుగుతుంది. ఎంత తగ్గినా కూడా 50 దినార్లు 100 దినార్లు అయితే తగ్గదు. తగ్గితే 5 దినార్లు 10 దినార్లు లోపలే తగ్గుతుంది. పెరిగినా కూడా అంతే పెరుగుతుంది. అంతే తప్ప 100 ఒకటేసారి పెరగడంలే, 100 ఒకటేసారి తగ్గడంలే. మనం ఆతృతది కకృతి పడి కొనుక్కునేదానికి ఫస్ట్ పాయింట్. తర్వాత ఇంటికి పోవాలనుకునే వాళ్ళు చాలామంది ఆచితూచి వెళ్తున్నారు. వెళ్ళండి, ఇది మంచి పద్ధతే. కానీ మీ టికెట్లు క్యాన్సిల్ అయినాయా లేదా అని తెలుసుకోవాలనుకుంటే మీరు టికెట్ కొన్ని ఆఫీస్కి ఫోన్ చేయండి, ఆ టయానికి ఫ్లైట్ ఉందా లేదా అని. ఇప్పుడుండే జనరేషన్ ప్రకారం ఏమైంది, కోయేట్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎగిరినా కూడా అది ఏ దేశానికి పోతుంది ఫ్లైట్ అనేది అందరికీ తెలిసిపోతున్న విషయం. ఇది చాలా మందికి తెలుసు, కొందరికి పాపము తెలియదు అనుకోండి. ఇంట్లో పనిచేసే చాలా మందికి పాపము చదువుకోని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకైతే తెలియదు. అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నా, మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ముందుగానే వెళ్ళండి. టికెట్ అయితే 1 రోజు 2 రోజులు ముందుగానే తీసుకోండి. 250 దినార్లు పైన 300 లోపల తప్ప టికెట్ అయితే ఎటువంటి పరిస్థితుల్లోనూ తక్కువ రేటుకి అయితే లేదండి. ఇదైతే వాస్తవం. అదే అలాగే మన కోయేట్ గవర్నమెంట్ అయితే క్లియర్గా చెప్పింది కదా. ఏమని చెప్పింది? అదర్ ఫ్లైట్లు అయితే లేదు, ఓన్లీ కోయేట్ ఎయిర్లైన్స్, జజీర్ ఎయిర్లైన్స్ మాత్రమే నడుపుతున్నాము అని. కాబట్టి మీరందరూ ఆచితూచి టికెట్లు కొనుక్కోండి, ఆచితూచి జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళండి. ఓకే, ఈ వీడియో నచ్చితే నాకు లైక్, షేరు, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఖచ్చితంగా.